నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆది భిక్షువు పరమేశ్వరుడు, విభూదినిచ్చే ఐశ్వర్య ప్రదాయకుడు, అందుకే ఈశ్వరుడు అయ్యాడు. ఈశ్వరునిలాగే సాయీశ్వరుడు కూడా విభూదిని అందిస్తూ తన ఈశ్వర చైతన్యాన్ని నిరంతరాయంగా ప్రకటిస్తున్నాడు. భక్తుల పాలిట ఆపద్బంధువుగా సాయినాథుడు నాటికి నేటికి ఏనాటికి వర్ధిల్లుతూనే ఉంటాడు. ఆ దయామయుని దివ్య కరుణామయతత్వం ఎప్పటికీ పరిఢవిల్లుతూనే ఉంటుంది. అందుకు సాక్ష్యంగా ఊరూరా సాయి నెలవులు వెలిశాయి. భక్తులు ఆ భవ్య ధామాలలో సాయిని సేవించుకుంటూ సాయి కృపా వృష్టిని ఆస్వాదిస్తున్నారు. ఆ పరంపరలో సాకారమైన షిరిడీ సాయి సన్నిధానం కృష్ణా జిల్లా మైలవరంలోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం. నేటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాల్ని తిలకిద్దాం. జయ జయ సాయి. మీకు అండగా నేనున్నాను, మీకు చింతవలదు అంటూ భక్తులకు కొండంత భరోసాను అందిస్తూ వారిని కార్యోన్ముఖుల్ని చేస్తూ బాబా ముందుకు నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సాయి ఎందరికో ఆరాధ్యుడయ్యాడు. ఆ పరంపరలోనే సాయి భక్తులు నెలకొల్పుకున్న సాయి మందిరం మైలవరంలోని షిరిడీ సాయి మందిరం. 2 దశాబ్దాల కాలం క్రితం నిర్మితమైన ఈ మందిరం సాయి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మైలవరం నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన మార్గం పక్కనే విశాల ప్రాంగణంలో సాయి సన్నిధి నెలకొని ఉంది. పరబ్రహ్మము నీ మహిమలు తెలియ మేమెంత వారము సాయి నీవే పరబ్రహ్మము. సువిశాల ప్రాంగణంలో ఉన్న ఈ మందిరం ముఖమంటపయుక్తంగా చూడముచ్చటగా ఉంటుంది. ముఖమంటపంపై పలు దేవతామూర్తుల ఆకృతులుంటాయి. దత్తాత్రేయుడు, సీతారాములు, ఆంజనేయుడు, ఈశ్వరుడు, వేణుగోపాలస్వామి వంటి దేవతామూర్తులు నెలకొని భక్తులను ఆకర్షింపచేస్తాయి. నీటితో నదీపమును వెలిగించి కనులను తెరిచితివే, దీర్ఘకాల వ్యాధులనే అరచేత తాకి మాన్పితివే, ఊదితోటి శృత జనుల హృదయాన సిరులను కురిసితివే. శ్రద్ధ కలిగియుండి చెలిమితో మెలుగుచు నమ్మి కొలుచువారిని నేను విడువజాల అని సాయి పేర్కొన్నారు. ఆయన కరుణను పొందడానికి, దయను దక్కించుకోవడానికి, ప్రేమను పొందడానికి ఎందరో భక్తులు ఈ నెలవుకు తరలి వస్తారు. సాయి దివ్య రూపాన్ని తిలకించినంతనే భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రకటిస్తారు. తమ ఆశలకు, ఆశయాలకు సాకారత్వాన్ని కల్పించే సాయినాథుణ్ణి ప్రధాన మందిరంలో తిలకించి పులకిస్తారు. వివిధ భూషణాదులతో సాయి మన్మోహనాకృతిలో దర్శనమిస్తాడు. షిరిడీ పురవాసని నామమే చిన్మయ ఓంకారం అమృతకాసారం. రజత సింహాసనంపై అధిష్ఠించిన సాయి కిరీటధారి అయి పంచలోహమయ త్రిపుండ్రాలతో పుష్పాలాంకృతుడిగా సాయి గోచరమవుతాడు. తమ మనోభీష్టాల్ని నెరవేర్చే దీనబంధు, దయాసింధు సాయినాథుని పాదవిందాల్ని భక్తులు సభక్తికంగా సేవించుకుంటారు. భక్తితోడ జనులు భజన చేసిన
ముక్తి కోరి నన్ను సాయి అని పిలిచిన, శక్తి మేర నన్ను ఆరాధన చేసిన వారి వెంటే నా పయనమెల్ల అని సాయి స్వయంగా పేర్కొన్నారు. మమత నిండిన మనోహరమైన మందస్మితం, ప్రేమ నిండిన చూపులు భక్తుల్ని ఇట్టే ఆకర్షింపచేస్తాయి. ప్రతినిత్యం విశేషించి గురువారం ఇతర పర్వదినాలలో మైలవరం మందిరంలోని సాయిని భక్తులు అసంఖ్యాకంగా దర్శించుకుంటారు. సప్త సముద్రాల ఆవలి వైపున ఉన్నప్పటికీ పిచ్చుక కాలికి తాడు కట్టి లాగినట్టు నేను నా భక్తుల్ని నా సమక్షానికి రప్పించుకుంటానని సాయి చెప్పిన వాక్కులు మమకారం నిండిన తేట తేనియల పలుకులు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఈ భక్తజన సందోహం. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి మోయి. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి మోయి. ఏ పావన లీలాఘన దీనావన, కాపాడు కర్పూర నీరాజన. కరుణించుము కడతీర్చుము మా జన్మగా. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి శరణం. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి శరణం. సాయి ఆరాధన ఓ అనంత జీవన మధురిమ. ఆడంబరాలు ఆర్భాటాలు కోరని సాయికి భక్తులు తమ మానసిక స్వాంతన కోసం, సంతృప్తి కోసం అభిషేకాదుల్ని నిర్వహిస్తారు. భక్తుల వెంటే నే ఉంటా అని సదా చెప్పే సాయి భక్తుల శుభ చర్యల్ని సదా అంగీకరిస్తాడు. మైలవరం సాయి సన్నిధానంలో ప్రతి గురువారం జరిగే అభిషేక వేడుక నయన మనోహరంగా విలసిల్లుతుంది. సాయి భక్తులు సాయీశ్వరునికి ప్రియాతి ప్రియకరంగా భక్తిపూర్వకంగా జరుపుకునే వేడుక అభిషేక ఘట్టం. సాయి పాలరాతి మూర్తికి జరిగే ఈ వేడుక చూడముచ్చటగా కొనసాగుతుంది. శుద్ధోదకంతో పాటు గోక్షీరంతో, తేనెతో, నానావిధ ఫలరసాలతో ఈ అభిషేక వేడుక విలసిల్లుతుంది. భక్తులు బారులు తీరి వరుస క్రమంలో స్వయంగా ఈ అభిషేక వేడుకలో పాలు పంచుకుంటారు. శ్రీ సాయి జయ సాయి, విన్నాను సాయి నీలీలన్నీ ఏడేడు లోకాల లేవని. వచ్చాను సాయి నీ అండ కోరి, కాపాడే దైవమే నీవేనని. దండాలో దొరమ్మ చింత తీరా, షిరిడికే మమ్ము రప్పించుకోవా. సాయి నేను నీ వాడిని, సాయం కోరా నీ తోడుని. పట్టానయ్యా నీ పాదమే, పుట్టానయ్యా నీ పూజకి. ఓ సాయి మా సాయి, శ్రీ సాయి జయ సాయి.
ముత్యముల స్వచ్ఛములే నీ పాలనవ్వు, అందరిలో ఆత్మవలే నువ్వు ఉన్నావు. కట్టడులు ఏమడులు నీ గుళ్ళో లేవు, అందుకనే ఆదుకునే గురువే నీవు. సావే గాని బతుకే గాని సాకే సామివి నీవేగ సాయి, అంతేగాని అలుకే పూని మాపై కోపము చూపించకు. అభిషేక వేడుక అనంతరం సాయిని సర్వ అలంకారాలతో యోగి పుంగవునిలా యోగరాజ సాధకునిగా అలంకరిస్తారు. మైలవరం సాయి సన్నిధిలో ప్రతినిత్యం పవళింపు వేడుక వరకు భక్తజన సందోహం కిటకిటలాడుతుంది. భక్తులందరూ ప్రతి గురువారం సామూహికంగా సాయి భజన గీతాల్ని ఆలపిస్తూ గ్రామ సంకీర్తనను నిర్వహిస్తారు. సాయి నామ స్మరణలతో ఈ లోగిలి అనవరతం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. షిరిడీలో సాయి భౌతికంగా ఉన్నప్పుడు మసీదు దూలాల వరకు ధునిమంటలు ఎగసిపడ్డాయి. భక్తులు భయంతో కలవరపడ్డారు. బాబా తన సటాకాతో దిగుదిగు శాంతించు అంటూ అగ్నిని సైతం అదుపులో ఉంచారు. అలా పంచభూతాల్ని సైతం తన అధీనంలో ఉంచుకొని బాబా విశ్వవ్యాపకత్వాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో యోగశక్తిని, ఆత్మశక్తికి ప్రతిరూపమైన బాబాకు ప్రతీకగా బాబా మందిరాల్లో ధుని తప్పక క్రమంగా పెరిగే కొద్దీ నా శక్తియుక్తులు, మహిమా వైభవాలు క్రమేపీ పెరుగుతాయని సాయి చెప్పేవారు. అందుకు తగ్గట్టుగా సాయి భక్తులు పెరిగే కొద్దీ సాయి లీలా వైభవం అనంతంగా విస్తృతి చెందుతోంది. షిరిడీలో జరిగే కార్యక్రమాల్లాగే ఈ మందిరం ముందు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కార్తీక మాసం 4 రోజులు కూడా బాబావారికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి. మతాలన్నీ ఒక్కటే, సర్వధర్మాలు చెప్పేది ఒక్కటే. మతం సారాంశం మానవత, ఆ మతం చెప్పే దివ్య సందేశం. విజయవాడ నుండి గొల్లపూడి, గుంటుపల్లి, కొండూరు మీదుగా మైలవరం చేరుకుని శ్రీ సాయిబాబా వారిని దర్శించుకోవచ్చు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి పూజకు కావాల్సిన సామాగ్రి భక్తి, శ్రద్ధ. ఈ రెండూ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆ మానవీయ మూర్తిని మాననీయ స్ఫూర్తితో ఆరాధిస్తే మనల్ని తోడుగా, నీడగా సదా అనుసరిస్తాడు. ఆ సాయి దివ్య చరణార విందాలకు భక్తి కుసుమాల్ని అర్పిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.